సొంత ఊరిలో జాతర చూద్దామని వస్తున్న ఆ 3 కుటుంబాలను ఒక లారీ మృత్యువు రూపంలో కబలించి వేసింది. గువ్వల చెరువు ఘాట్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఒక చిన్నారికి తన తల్లిదండ్రులను దూరం చేస్తే ఓ కుటుంబంలోని తల్లిదండ్రులకు తమ కొడుకు కూతురు దూరం చేసింది. వివరాలకు వెళితే కడప జిల్లా బద్వేల్ మండల పరిధిలోని చింతపుత్తాయిపల్లె గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి శిరీష దంపతులు బెంగళూరులోని కేఆర్పురం ప్రాంతంలో నివాసం ఉంటూ అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. అయితే తన సొంత గ్రామంలో శ్రీరాముడి ఆలయ విగ్రహ ప్రతిష్ట మరి జాతర కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిలో పాలుపంచుకోవాలని అదేవిధంగా బి కోడూరు మండలం గంగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి శశికళ దంపతుల కుమారుడు కుమార్తెలు సాయి హర్షిని రిషికేష్ రెడ్డిలతో పాటు మేకవారిపల్లెకి చెందిన స్వర్ణ మహిళ కూడా మొత్తం 7 మందితో కలిసి కారులో బెంగళూరు నుంచి బద్వేల్కు వస్తూ ఉండగా రాజంపేట కడప ప్రధాన రహదారిలోని గువ్వల చెరువు ఘాట్ వద్దకు రాగానే అదుపు తప్పిన లారీ ఆ కారు మీద పట్టడంతో ఈ దుర్ఘటనలో 4 మృతి చెందగా 3కి తీవ్ర గాయాలయ్యాయి. చింతపుత్తాయపల్లె గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి భార్య శిరీషలు, గంగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సాయి హర్షిని రిషికేష్ రెడ్డిలు అక్కడికక్కడే మృతి చెందారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో కారుపై పడ్డ లారీని పైకి లేవనెత్తేందుకు కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీసేందుకు ఎంతగానో శ్రమించారు. అతి కష్టం మీద క్షతగాత్రులను బయటకు తీసి 108 వాహనం ద్వారా కడప రిమ్స్కు తరలించారు. ఈ ఘటనతో కడప రాజంపేట ప్రధాన రహదారి ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. మరో 3కి తీవ్ర గాయాలు కావడంతో వారిని కడప రిమ్స్కు తరలించారు. ఈ దుర్ఘటన విషయం మృతుల కుటుంబాలకు తెలియటంతో మృతుల తల్లిదండ్రులు బంధువులు హుటాహుటిన కడప రిమ్స్కు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. చింతపుత్తాయపల్లె గంగిరెడ్డిపల్లె గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాళ్ళది చింతపుత్తాయపల్లె అండి, బద్వేల్ దగ్గర చింతపుత్తాయపల్లె. బెంగళూరు నుంచి ఫంక్షన్ ఉందని చింతపుత్తాయపల్లెలో ఊరికి వస్తూ ఉన్నారు. సో వస్తున్నప్పుడు లారీ కారు మీద పడి యాక్సిడెంట్ అయ్యింది. మొత్తం 7 మంది. దాంట్లో 2 years పాప, ఒక పాప ఉంది. ఆ పాప అప్పుడే బయటకు వచ్చేసింది. బయటపడిందో తెలీదు, బయటకు వచ్చేసింది. ఆ పాపను చూసి మేము ఐడెంటిఫై చేసి ఆ కారు కూడా కలర్ చూసి మేము చూసి మన వాళ్ళు అనేసి చూస్తే దాంట్లో ఆ పాప కాకుండా ఇంకా 6 మంది కారులో ఉన్నారు. దాంట్లో 4 పెద్దోళ్ళు అండి. ఒక ఆయన పాప వాళ్ళ నాన్న, చిన్న పాప వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, ఆ పాప వల్ల పెద్దమ్మ ఒక ఆమె ఉంది. ఇంకొక ఆమె వాళ్ళ రిలేటివ్స్. ఆ రిలేటివ్స్ వల్ల 2 పిల్లోళ్ళు, అంటే 2 పిల్లోళ్ళు అంతే అండి. 6 మంది. చనిపోయిన వాళ్ళ పేర్లు అందరి పేర్లు నాకు తెలియదు. ఆ అన్న పేరు శ్రీకాంత్, వాళ్ళ భార్య పేరు శిరీష, ఆ పాప పేరు త్రిషికానో సంథింగ్, నాకు కూడా ఐడియా లేదు. ఇందాక మేము టిఫిన్ చేస్తా కలిసాం అంతే. అంత వాళ్ళ రిలేటివ్స్ అండి. తెలియదు, మా వాళ్ళ పేర్లు మాకు తెలియదు అండి. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు. మేము కూడా మొన్న ఇందాక చూసి ఏ ఊరైంది తెలియదు. వాళ్ళ రిలేటివ్స్ బెంగళూరులో ఉంటున్నారు ప్రెసెంట్. అంటే మేబీ సాఫ్ట్వేర్ జాబ్ అట్లా చేస్తూ ఉంటున్నారు, తెలియదు, నాకు కూడా ఐడియా లేదు. వీళ్ళైతే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా వాళ్ళ కార్లోనే ఇంటికి వస్తున్నారు ఫంక్షన్ అని. వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు. ఇది హైదరాబాద్ విழுப்புరం నుంచి హైదరాబాద్. விழுப்புரம் இல்ல வேக்கம் நிக்காத பிரேக் ஃபெயிலியர் ஆயிடுச்சு. பிரேக் நிக்க, ஆமா பிரேக் ஃபெயிலியர் ஆயிடுச்சு. ஆமா வேக்கம் ஏறாத பிரேக் ஃபெயிலியர். శరవణ. ఈరోజు అనగా 24వ తేదీ ఉదయం 9:30 ప్రాంతంలో రాయచోటి వైపు నుంచి ఒక కారు వస్తుండగా ఈ 4th టర్నింగ్ దగ్గర ఒక లారీ, లోడెడ్ లారీ, బస్తాలతో వేసుకున్న లారీ ఓవర్టేక్ చేస్తూ కారును ఢీకొని కారు మీద బ్యాగులు మరియు లారీ పడిపోయినందువలన కారులో నజ్జు అయిపోయి అక్కడికక్కడే స్పాట్లో ఇద్దరు చనిపోయారు. మిగతా వాళ్ళందరూ కారులోనే ఇరుక్కున్నారు. ఫైర్ డిపార్ట్మెంటు, పోలీసు, ట్రాన్స్పోర్టు మరియు అందరి ప్రజల సహకారంతో వాళ్ళందరినీ వెలికి తీయడం అయింది బయటికి. 2 ప్రమాద స్థలంలో చనిపోయారు. ఇంకా 5 మందిని హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము. పూర్తి వివరాలు తెలియాల్సింది. దీనిపైన టిల్టీ
దానిపైన పడింది. మామూలుగా అయితే ఇప్పుడు ఈ మట్టి గిట్టి పోసిన వల్ల ఆగింది. గుంతలో పడుతుంది, రెగ్యులర్గా తరచూ గుంతలో పడిపోతుంటాయి కిందికి. ఈసారి ఈ లారీ దీనిపైన పడింది. సార్ ఎంతమంది ఉన్నారు సార్ దీంట్లో? 6 మెంబర్స్. ఈ ఓవర్టేక్ చేస్తా పడిపోయిందా ఎట్లా సార్? ఇది ఓవర్టేక్ ఏం లేదు, కంట్రోల్ తప్పి. ఇంటికి వస్తా అంటే లారీ అదుపు తప్పి బండి మీద పడినదని వచ్చినది. మరి లారీ బ్రేక్ ఫెయిల్ అని కొంతమంది అంటారు, అది పూర్తి క్లారిటీ ఇంకా తెలియలేదు. అంటే ఎంతమంది వస్తానన్నా? ఎవరెవరు? మన ఊరు కొంచెం డీటెయిల్స్. మన ఊరోళ్ళు వీళ్ళు ముగ్గురే. మేకవరపల్లోళ్ళు ఎవరెవరు? మన ఊరోళ్ళు శ్రీకాంత్ రెడ్డి భార్య, శ్రీకాంత్ రెడ్డి కూతురు. పొదవాళ్ళు వచ్చేసి మేకవరపల్లె. మేకవరపల్లి వాళ్ళు ఇద్దరు, గంగిరెడ్డి గారి పిల్లలు 2 పిల్లలు. మేకవరపల్లిలో ఎవరున్నా? పేర్లు నాకు తెలియదు. అంటే పెద్దోళ్ళ చనిపోయింది? చిన్న పిల్లలు చనిపోయింది, పెద్దోళ్ళు బతికినారు. మేకవరపల్లిలో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళ? ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళే 2 పిల్లలు చనిపోయినారు. గంగిరెడ్డి గారి పిల్లలు ఉండాలి పిల్లలు. ఇంకొకరు వాళ్ళు బతికిన వాళ్ళు మేకవరపల్లి. వాళ్ళు ఎవరున్నా? అంటే వీళ్ళ బంధువులే. అమ్మాయి, ఈ చనిపోయిన అమ్మాయి అక్కోళ్ళు, అక్క ఆడబిడ్డ. అంటే వీళ్ళందరూ బంధువులే? బంధువులు ఒకరు రిలేస్ అయిందానే వచ్చేది బెంగళూరు నుంచి అందరూ. వీడికి వస్తాను. దేనికోసం వస్తానన్నా బెంగళూరు నుంచి? అదే ఇక్కడ ఊరికి, సొంత ఊరికి వస్తాను. రేపు కార్యక్రమం ఇక్కడ ఉంది చిన్నది, ఊర్లో చేసుకుంటారు కొంతమంది జాతర. నర్వని ఇవాళ శ్రీరామే ధ్వజస్తంభం పెట్టి 40 రోజులు అయిందని ధ్వజస్తంభం పెట్టిన ఈరోజు నెరవని ఉంది అనమాట, శ్రీరామనవమి. దానికోసం వచ్చాను. ఈయన శ్రీకాంత్ రెడ్డి ఆయన ఏం చేస్తుంటున్నా? సాఫ్ట్వేర్. వాళ్ళ మిస్సెస్ చిన్నాడే ఆ అమ్మాయి చేస్తుంది. ఆ అమ్మాయి బెంగళూరు నుంచి వస్తున్నారు వాళ్ళ ఇంటికి. రేపు ఇక్కడ జాతర ఉందని, జాతర కోసం వచ్చా అంటే అక్కడికి వచ్చిన వాళ్ళకి శిలకనం దిగేటప్పుడు లారీ దూరంగా యాక్సిడెంట్ జరిగి అన్ని స్పాట్లోనే పోయిందంటుందండి. ఏం చేస్తాం, సెల్లో చూడాల్సిందే మేము. ఇప్పటికి ఇంకా ఏం చేయాలి? మరి అమ్మాయి ఏదో మరి హాస్పిటల్ తీసుకుపోయినారు, ఏదో ఒకరు అటు ఊపిరిందని అంటే అంటారు. మరి అది కూడా చెప్తాను మనకు అంతే. పాప మటుకు బయటపడింది, చిన్న పాప. 2 అమ్మాయి చచ్చిపోయినారు, పాప ఒకటి బయటపడింది. గంగిరెడ్డిపల్లి వాళ్ళు 3 స్పాట్లోనే పోయిండు, పిల్లోడు పోయిండు. ఒక అంకెమో వచ్చే పనాలతో ఉండదని అంటాను. మరి అది కూడా ఇంకా పూర్తి తెలియదు. బెంగళూరులో ఏం చేస్తుంటారు వీళ్ళు? సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. 2 లక్షల చిల్లర వస్తాను అని నా మేనవాళ్ళు మామ అది చెప్పుకుంటాను. పిల్లలు వచ్చినాక సంపాదించుకుంటాను మామ అంటాను. దారుణం జరిగిపోయింది. ఒకటే పంప కూలిపోయింది తండ్రి. బెంగళూరు నుంచి ఎందుకని వస్తానన్న ఊరికి? రేపు ఇక్కడ జాతర రాములు ప్రతిష్ఠ చేసి 41 రోజున అందరు ఆటలు కోసుకుంటా. 41 రోజున అందరికని ఇంటికి వచ్చాను. దేవుడిని మెరవని చేస్తారు. ఈ రాత్రికి పొద్దున్నే ఆటలు కోసుకోవాలని అందరూ వచ్చాను. ఇప్పుడు రాలేములే, పిల్లల ఇంటికి తీర్చుకునేప్పుడే వచ్చామని మళ్ళీ రాత్రి అప్పటికప్పుడు అనుకొని వచ్చామని రాత్రి చెప్పడము అది పిలుస్తుంది ఆడ దేవుడు వాళ్ళకి. అంటే మామూలుగా అక్కడ చనిపోయిన వాళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందిన అంటే బంధువులు కాదు? గంగిరెడ్డిపల్లి వాళ్ళకు 3, ఈ కుటుంబానికి చెందిన వాళ్ళు 2.